హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ గా ఉన్నాను అనమాట. రీసెంట్ గా నా లైఫ్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నా. అసలు ఏంటిదంటే, నాకు పాస్ట్ లో చాలా మంది అప్రోచ్ అయ్యారు ప్రమోషన్స్ కానీ కొలాబరేషన్స్ కానీ. నేను చాలా అంటే చాలా కాదు, నాకున్న రీచ్ కి నాకున్న సబ్స్క్రైబర్స్ కి కొన్ని ప్రమోషన్స్ అయితే పాస్ట్ లో చేయడం జరిగింది. వాటికి కొంచెం అమౌంట్ నాకు వచ్చింది, అది ఫ్యూచర్ లో షేర్ చేసుకుంటా. ప్రమోషన్స్ కొలాబరేషన్స్ వల్ల నా అకౌంట్ హ్యాక్ అయ్యే పరిస్థితి, నా అకౌంట్ పోయే పరిస్థితి వస్తుంది నేను అస్సలే అనుకోలేదు నా లైఫ్ లో. ఫస్ట్ టైం ఇలా జరిగింది. నేను మొత్తం షేర్ చేసుకుంటా, అసలు ఏం జరిగింది స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి వీడియో, మొత్తం తెలుస్తుంది. మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ప్రమోషన్ స్కామ్ ఎలా జరుగుతుంది, కొలాబరేషన్ స్కామ్ ఎలా జరుగుతుంది మీకు కూడా తెలుస్తుంది. నేను పాస్ట్ లో చేసిన ప్రమోషన్స్ అన్ని కూడా చాలా ట్రస్టబుల్, మంచి మంచి బ్రాండ్స్ ని ప్రమోషన్ చేసిన. కానీ ఇలాంటిది ఒక పెద్ద బ్రాండ్ నన్ను స్కామ్ చేస్తాను నేను అస్సలే అనుకోలేదు. నా యూట్యూబ్ ప్రొఫైల్లో ప్రమోషన్స్ కానీ కొలాబరేషన్స్ కానీ ఒక ఈమెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. నా యూట్యూబ్ ప్రొఫైల్లో ఎవరైనా ప్రమోషన్స్ కానీ కొలాబరేషన్స్ చేయాలనుకుంటే దానికి వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు నాకు. సో ఒక రోజు ఏం జరిగిందంటే, ర్యాండమ్ గా ఒక మెయిల్ వచ్చింది నాకు. అది చూడడానికి కూడా చాలా ప్రొఫెషనల్ గా ఉంది. చూసేసరికి ఈమెయిల్ అడ్రస్ ఇటాలియన్ ఈమెయిల్ అడ్రస్ ఉండే. ఆ మెయిల్ ఓపెన్ చేసి చాలా సింపుల్ గా, షార్ట్ గా, ఇంకా ప్రొఫెషనల్ గా ఉంది. ఆ మెయిల్ లో ఏముందంటే, వీఆర్ ఆఫరింగ్ ఏ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ విత్ ప్రైమ్ డ్రింక్స్ అని రాసింది. నా రియాక్షన్ ఎట్లుండే అంటే, ఈ థమ్స్అప్లు, ఈ ఎనర్జీ డ్రింకులు నాకు తెలుసు కానీ ప్రైమ్ డ్రింక్లు ఏంద్ర బాబు అనుకున్నా. నాకు అసలు క్లూలెస్, నేను ప్రైమ్ డ్రింక్ అంటే ఏంటో నాకు తెలియదు. సో క్యూరియాసిటీతో నేను గూగుల్ సెర్చ్ చేయడం జరిగింది. సెర్చ్ చేస్తే అవి మంచి మంచి బ్రాండెడ్ ప్రైమ్ డ్రింక్స్ అంట. ఆ ప్రైమ్ డ్రింక్ ఉంది కదా, చాలా బ్రాండ్, చాలా ఫేమస్ డ్రింక్స్ అవి. ఫారెన్ లో, ఇక్కడేమో నాకు తెలియదు కానీ ఫారెన్ లో అయితే చాలా ఫేమస్ డ్రింక్స్ అవి. అది ఎవరు స్టార్ట్ చేసిల్లంటే పెద్ద పెద్ద యూట్యూబర్స్, వాళ్ళ పేర్లు నేను మెన్షన్ చేయను కానీ వాళ్ళు దీన్ని స్టార్ట్ చేసిల్లంట. సో దాన్ని పాస్ట్ లో ప్రమోషన్స్ అవి చూసుకుంటే చాలా చాలా మంచి మంచి ఇన్ఫ్లుయెన్సర్స్ దానికి ఆల్రెడీ ప్రమోట్ చేసి ఉన్నారు. సో ఆబ్వియస్లీ నాకు థ్రిల్ వచ్చింది. ఎవరికైనా రాకుండా ఉంటుందా? అంత మంచి పెద్ద బ్రాండ్ నన్ను అప్రోచ్ అయింది ప్రమోషన్ కోసం అంటే ఎవరికైనా థ్రిల్ వస్తుంది. సో నేనేమనుకున్నా అంటే, దిస్ ఇస్ మై బిగ్గెస్ట్ ప్రమోషన్ ఆర్ కొలాబరేషన్ ఎవర్ అని అనుకున్నా. బట్ వాట్ హ్యాపెండ్ నెక్స్ట్, ఇట్ వాస్ ఎ పర్ఫెక్ట్ స్కామ్ మెయిల్. నేను లాస్ట్ మినిట్ లో సేవ్ అవ్వడం జరిగింది. ఐ డిడ్ంట్ నో ఇఫ్ ఇట్ వాస్ రియల్ ఆర్ ఫేక్. నాకు అసలు తెలియదు అది రియల్ ఓ ఫేకో అని. సో జస్ట్ నేను పొలైట్ గా మెయిల్ రాగానే రెస్పాన్స్ ఇచ్చిన, ఎస్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని. నేను మళ్ళీ మెయిల్ పెట్టినాక వాళ్ళ నుంచి 2 days దాకా రెస్పాన్స్ రాలేదు. నేను మళ్ళీ ఒక జెంటల్ రిమైండర్ పెట్టడం జరిగింది. అప్పుడు నాకు రెస్పాన్స్ వచ్చింది మళ్ళీ. ఆ మెయిల్ లో ఏముందంటే, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఫర్ దిస్ కొలాబరేషన్ అని మళ్ళీ అడిగారు వాళ్ళు. సో నేనేమనుకున్నా, ఓకే దిస్ ఇస్ జెన్యూన్ కదా, రెస్పాన్స్ ఇద్దామని మళ్ళీ రెస్పాండ్ అయిన వాళ్ళకి, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని. నెక్స్ట్ డే వాళ్ళ నుంచి నాకు ఒక మెయిల్ వచ్చింది. దాంట్లో లోగో కానీ, సిగ్నేచర్ కానీ, ఫార్మాటింగ్ కానీ చాలా ప్రొఫెషనల్ గా, లెజిట్ గా కనిపించాయి. ఆ మెయిల్ ఎవరి నుంచి వచ్చిందంటే, మార్కెటింగ్ మేనేజర్ నుంచి వచ్చింది. ఆయన పేరు నోలాన్ అంట. మార్కెటింగ్ మేనేజర్, ప్రతి బ్రాండ్ కి మార్కెటింగ్ మేనేజర్ ఉంటారు. వాళ్ళు ఈ కంటెంట్ క్రియేటర్స్ ని కాంటాక్ట్ అయితే వీళ్ళు అప్పుడు అగ్రిమెంట్ ఉంటుంది, అప్పుడు ప్రమోషన్ అవుతుంది. ఇదంతా ప్రాసెస్ జరుగుతుంది. సో ఆ మార్కెటింగ్ మేనేజర్ నాకు డైరెక్ట్ మెయిల్ పంపిండు. సో ఐ వాజ్ లైక్, వావ్, సమ్మన్ ఫ్రమ్ ప్రైమ్ ఇట్ సెల్ఫ్ కాంటాక్టెడ్ మీ అని నాకు ఒక ఎగ్జైట్మెంట్ వచ్చింది. సడన్ గా అదే ఏదో ర్యాండమ్ మెయిల్ నుంచి వచ్చింది స్టార్టింగ్, ఇప్పుడు నాకు డైరెక్ట్ ప్రైమ్ నుంచి మెయిల్ వచ్చింది కాబట్టి నేను చాలా ఇంకా నమ్మకంలోకి వెళ్ళిపోయినా. ఈ మెయిల్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉండే. ఫస్ట్ ఏంటిదంటే, వాళ్ళంట వాళ్ళ ప్రొడక్ట్స్ కి మనకి ఫ్రీ యాక్సెస్ ఇస్తారంట, వాళ్ళ ప్రొడక్ట్స్ అన్ని మనకి పంపిస్తారు. ఇంకోటి ఏంటిదంటే, వాళ్ళు $500 నుంచి $700 దాకా ఛార్జ్ చేస్తారంట ఒక వీడియోకి. నేను ఒక వీడియో చేస్తే వాళ్ళు నాకు దగ్గర ఇండియన్ రూపీస్ లో 45,000 నుంచి ఇంకా ప్లస్, అది చాలా ఇక స్టార్టింగ్ 45,000 ఇస్తామన్నారు ఒక వీడియో చేసినందుకే. ఇంకా ఏమైనా విఐపి ఈవెంట్స్ అవన్నీ జరిగితే వాళ్ళు ప్రైమ్ డ్రింక్స్ నుంచి నాకు ఇన్విటేషన్ పంపిస్తారంట. ఇంకా 100K వ్యూస్ ఇంకే వస్తూనే ఉంటే ఇంకా $200 బోనస్ గా పెరుగుతూనే ఉంటదంట, ఇస్తూనే ఉంటారంట వాళ్ళు. ఎట్ దట్ మూమెంట్ ఐ జెన్యూన్లీ ఫెల్ట్, దిస్ ఇస్ ఇట్ బ్రో, దిస్ ఈస్ మై ఫస్ట్ ఇంటర్నేషనల్ బ్రాండ్ డీల్ అనుకున్నా. బట్ దెన్ వన్ లైన్ మేడ్ మీ డౌట్. ఈ ఇన్ఫర్మేషన్ కిందికి వెళ్తూ ఉంటే ఒక లైన్ కనబడింది. ఆ లైన్ ఏంటిదంటే, డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ కోసం మీరు ఒక వెబ్సైట్ మీద వెళ్ళి అక్కడ ఒక సిగ్నేచర్ చేయాలి అని వాళ్ళు చెప్పిళ్ళు. అంటే ఒక లింక్ మీద క్లిక్ చేస్తే అదొక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, అక్కడ నేను అగ్రిమెంట్ కోసం సైన్ చేయాలంట. ఇది వాళ్ళు అక్కడ మెన్షన్ చేసింది లాస్ట్ లో. పాస్ట్ లో చాలా ప్రమోషన్స్ వచ్చినాయి కానీ ఇలాంటిది ఎప్పుడు నేను చూడలేదు. ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ డాక్యుమెంట్స్ మీద సిగ్నేచర్ పెట్టాలని ఎప్పుడు నేను చూడలేదు. పాస్ట్ లో వచ్చిన ప్రమోషన్స్ ఎట్లా ఉండే, నేను కాంటాక్ట్ పంపించగానే వాళ్ళు నాకు కాల్ చేసి నాతో రియల్ గా మాట్లాడేవారు, అప్పుడు అగ్రిమెంట్ సెట్ అయ్యేది. కానీ వీళ్ళు ఒక డాక్యుమెంట్ ఓపెన్ చేయాలంట, దాంట్లో సిగ్నేచర్ పెట్టాలంట, ఒక లింక్ మీద క్లిక్ చేయాలంట. ఇవన్నీ వినగానే నాకు కొంచెం డౌట్ లోకి వెళ్ళిపోయినా మళ్ళీ. సో ఐ డిసైడెడ్ టు డబుల్ చెక్ ఇట్. స్ట్రైట్ గా గూగుల్ కి వెళ్ళిపోయి ప్రైమ్ డ్రింక్ అఫీషియల్ వెబ్సైట్ అని సెర్చ్ చేసిన. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి నేను పార్ట్నర్షిప్ క్వెరీ అనే ఒక ఆప్షన్ ఉండే వాళ్ళ దగ్గర,
నేను అది సెలెక్ట్ చేసి నా ప్రాబ్లం ఏంటిది అంతా డిస్క్రైబ్ చేసిన అక్కడ. నాకు ఎవరి నుంచి మెయిల్ వచ్చింది, ఏం ఇన్ఫర్మేషన్ వచ్చింది, అసలు ఇది మీదే కాదా అని ఒక మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది. నా ఈమెయిల్ కూడా అక్కడ ఇచ్చిన. ఫ్యూ అవర్స్ తర్వాత నాకు వాళ్ళ నుంచి మెయిల్ వచ్చింది. అఫీషియల్ కాంటాక్ట్ ఇచ్చిన కదా, వాళ్ళ నుంచి నాకు మెయిల్ వచ్చింది. దాంట్లో ఏముంది అంటే, దిస్ మెయిల్ ఈస్ నాట్ అసోసియేటెడ్ విత్ ప్రైమ్ డ్రింక్స్, ప్లీజ్ డు నాట్ క్లిక్ ఆన్ ఎనీ లింక్స్ దట్ ఈస్ ప్రొవైడెడ్ అని నాకు మెయిల్ వచ్చింది. బ్రో, ఐ వాస్ లిటరలీ గెటింగ్ గూస్ బంప్స్ అప్పుడు. ఎందుకంటే ఎప్పుడు జరగలే నాకు ఇట్లా నా అకౌంట్ పోయే పరిస్థితి అని అనుకున్నా. ఒకవేళ నేను ఇలా అఫీషియల్ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వకుండా ఏదైతే వచ్చింది కదా, మంచిగా పైసలు ఇస్తున్నారు కదా అని కకృతి పడి ఒకవేళ వాళ్ళు పంపిన లింక్ మీద క్లిక్ చేసి ఆ డాక్యుమెంట్స్ మీద సైన్ చేసి ఉంటే ఖచ్చితంగా నా అకౌంట్కి ఏదో ఒకటి అయ్యేది. నా అకౌంట్ హ్యాక్ అయ్యేదో, నా అకౌంట్ మొత్తానికి పోయేదో, నా లాగిన్ క్రెడెన్షియల్స్ వాళ్ళ దగ్గరకు వచ్చేవో, నా పేమెంట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గరకు వచ్చేదో, ఏదో ఒకటి అయితే జరిగేది. కానీ అది అవ్వకుండా బై గాడ్స్ గ్రేస్ నేను సేవ్ అయిపోయినా. థర్డ్ డే నేను ఒక లెసన్ నేర్చుకున్నా. ఇప్పుడు స్కామర్స్ చాలా ప్రొఫెషనల్ గా, చాలా అఫీషియల్ టోన్ తో బిహేవ్ చేస్తున్నారు. సిగ్నేచర్స్ కానీ, ఆ ఫార్మాటింగ్ కానీ చాలా ప్రొఫెషనల్ గా ఉంది. కానీ ఇట్లాంటి చిన్న చిన్న వాటిలో దొరికిపోతూ ఉంటారు. ఎస్పెషల్లీ క్రియేటర్స్, ఏ ఆఫర్ వచ్చినా బ్లైండ్ గా బిలీవ్ చేయకండి. ఒకవేళ జస్ట్ పైసల కోసం కకృతి పడి ఏదైనా చేసినాం అనుకో, మన అకౌంట్ పోయే ఛాన్సెస్ ఉన్నాయి. మన కష్టం అంతా వృధా అయిపోతుంది. ఇన్స్టాగ్రామ్ కానీ, మన అకౌంట్ కానీ, మన యూట్యూబ్ మొత్తం పోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో గైస్, ఇఫ్ యూ ఎవర్ గెట్ సచ్ మెయిల్స్, మీరు ఇలా చేయండి. ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్ళి అక్కడ వెరిఫై చేసుకోండి. దాని తర్వాత బ్రాండ్ స్పెల్లింగ్ అవన్నీ ఒకసారి చెక్ చేయండి. దాంతో పాటు మీకు ఇంకా నమ్మకం రాకపోతే పిఆర్ మెయిల్, అంటే వాళ్ళకి అఫీషియల్ మెయిల్ కి వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. అప్పుడు వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు. అప్పుడు మీరు నమ్మండి. బ్లైండ్ గా అయితే అసలు వెళ్ళిపోకండి. ఇంపార్టెంట్ ఏంటంటే, వాళ్ళు పంపిన ఏ లింక్ మీద మీరు క్లిక్ చేయకండి, ఏ బటన్ ని క్లిక్ చేయకండి, మీ పర్సనల్ డీటెయిల్స్ షేర్ చేసుకోకండి, పాస్వర్డ్స్ కూడా వాళ్ళకి మెయిల్ చేసుకోకండి. థ్యాంక్ఫుల్లీ బై గాడ్స్ గ్రేస్ ఆ రోజు నేను కొంచెం డౌట్ వచ్చి నేను అఫీషియల్ వాళ్ళకి కాంటాక్ట్ అయినా. దానివల్ల నా అకౌంట్ ఇప్పుడు సేఫ్ అయింది. లేకపోతే నా అకౌంట్ మొత్తం వెళ్ళిపోయేది. ఇప్పుడు ఈ వీడియో కూడా రాకపోయేదేమో. సో ఈ మధ్య చాలా మందికి క్రియేటర్స్ కి మేబీ ఇట్లాంటి ఫేక్ కొలాబరేషన్స్, ఫేక్ ప్రమోషన్స్ వస్తూ ఉండొచ్చు. సో వాళ్ళ వరకు ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. అంటే ఈ వీడియోని షేర్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. చాలా మందికి వెళ్తుంది. చాలా ఇన్ఫర్మేషనల్ వీడియో కాబట్టి మీ అందరూ దీనికి లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారో, ఇంకా రెగ్యులర్ గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తా. ఈ మధ్య నాకు ప్లేస్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మేనేజ్ చేసుకోలేకపోతున్నా. సో కంటిన్యూగా పెట్టడానికి ట్రై చేస్తా. ఇంకా స్టే అలర్ట్, స్టే స్మార్ట్, ఇంకా స్టే సేఫ్ ఆన్లైన్. సో ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.